ఇరాన్లో ఓ పక్కనేమో భయం, మరో పక్కనేమో ధైర్యం. భయం ఏంటంటే ఇజ్రాయెల్ వేసే మిస్సైల్ ఎప్పుడు ఎక్కడ పడి దేన్ని లేపేస్తుందో అన్నటువంటి. ఇజ్రాయెల్ మీదకి వేసిన మిస్సైళ్లలో ఈడ్చిపెడితే 10వ వంతు కూడా అక్కడ పబ్లిక్ ఇబ్బంది పెట్టాలి. 90% నాశనమైనవి. మిగతా 10%లో కూడా 7-8% ప్రజల మీద కాకుండా పక్కనే పడ్డాయి. ఒక్క 2% అక్కడ ఉన్నటువంటి స్కూల్ మీదన, షాపుల మీదన, వాటి మీదన పడ్డటువంటి. అదే ఇజ్రాయెల్ కనుక రేపు పొద్దున ఇరాన్ మీద కనుక సూటిగా వేస్తాయి. ఎందుకంటే ఇరాన్లో ఏ ప్లేస్ ఎక్కడ ఉందో లాంగిట్యూడు, లాటిట్యూడు డీటెయిల్స్ మొత్తం ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. మొన్న ఈ మధ్యన అమెరికా ఒత్తిడితో కేవలం మిస్సైళ్ళని దారి మళ్లించి ఖాళీ ప్రదేశంలో వేసి వదిలేసింది. ఈ ట్రిప్ కరెక్ట్గా ఎంచుకుని వేస్తే ఏమవుతుంది? ఇది ఇరాన్ సైన్యాన్ని వణికిస్తోంది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సైన్యంలోని ఒక వర్గం, ఇరాన్లో అయితొల్లా ఖొమైనీ మీద కోపం ఉంది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉన్మాదపు వ్యవస్థ మీద కోపం ఉంది. ప్రజల్లో కూడా ఒక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వాళ్ళేమో అర్జెంటుగా యుద్ధం జరగాలి, ఇరాన్లో ఈ ఖొమైనీ పాలన అంతం కావాలన్నటువంటి వర్గము ఉంది. ఈ రెండింటి మధ్యన ఒకళ్ళు భయపడుతున్నారు, ఒకళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.